దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. దైవగ్రంథం నుండి 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె ఈ యవ్వనము క్రొత్తదగు చూడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవమిగిలిన చంద్ర మీకు వందనాలైనా చదువుడిన వాక్యం బట్టి కొద్ది నిమిషాలు తిరిగి మళ్ళా నీ మాటలు ప్రియ సహవాస సంఘానికి వినిపించండి. మీరు మాట్లాడి ప్రతి బిడ్డను బలపరచండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు ప్రియ దేవుని పిల్లరా, దేవునికి వాక్యం చదవడిన వాక్యములో పక్షిరాజు యవ్వనము లేని యవ్వనము కొత్తదగు చూడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు అని భక్తుడు రాసి ఉన్నారు. కీర్తన రాసిన దావిజనుడు, ప్రారంభంలో నా ప్రాణం యెహోవాను సన్నిధించము, నా అంతరంగా ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము, నా ప్రాణం యెహోవాను సన్నిధించము అని చేసిన ప్రారంభం దేని మరుకము అని చెప్పి ప్రారంభించాడు. కిందకి వెళ్ళేసరికి తన జీవిత విధానానికి ఏ విధంగా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడో అనే దాన్ని వ్యక్తం చేస్తూ రాశాడు అన్నమాట. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము క్రొత్తదగు చూడునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. ఇది ఏ సమయంలోనైనా, ఏ క్షణంలోనైనా, ఏ పద్ధతిలోనైనా, ఏ స్థితిలోనైనా ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచు ఉంటున్నాడు అని చెప్పాడు. మేలుతో నీ మనస్సును, మేలుతో నీ హృదయానికి ఆత్మను ఏం చేస్తూ ఉన్నాడంట, తృప్తిపరచుచూ ఉన్నాడు అనేదాన్ని చక్కని మాటను వ్యక్తం చేసి రాశాడు ఇక్కడ. ప్రభు స్తోత్రం కలుగునగా. పక్షిరాజు అనే మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దైవగ్రంథము నుండి ఏబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, అది గూడు ఎత్తైన స్థలములో కట్టుకొనునా, అది రాతి బండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవ్వడు ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. చాలండి, ఎవరని ఇస్తున్నాడు అనమాట. పక్షిరాజు ఎక్కడ ఉంటుందంట, ఎత్తైన ప్రాంతంలో ఉంటుందంటే. దేని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమంటాడంటే, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి అది ఆకాశమునకు ఎగురునా. అంటే పక్షి అయినా ఏదైనా సరే జంతువు దేవుని మాట ప్రకారమే నడుస్తూ ఉంటుంది అనేది మాటను వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, పక్షిరాజు ఎత్తైన స్థలములో తన గూడును కట్టుకున్నాను. బా, ప్రస్తుతం కలుగునుగా. సంకేతం ఏంటండి, మన గూడు కూడా అక్కడే కట్టుకున్నాం. అర్థమైందా? మన యొక్క నివాసం, మన గూడు ఎక్కడ కట్టుకున్నామని చెప్పండి, అక్కడే కట్టుకున్నాం. ఏ పక్షి రాజు అయితే తన గూడును ఎత్తైన ప్రాంతంలో కట్టుకుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందో, అదే రీతిలో మన గూడును కూడా, మన నివాస స్థితిని కూడా అక్కడే కట్టుకున్నామని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. చాలండి, గమనించండి పిల్లరా. పక్షిరాజు తన గూడు రేపి, అర్థం చేసుకోండి. పక్షిరాజు అంటే ఓ పక్షి ఏం చేస్తుంది, ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంది. ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంది. వాస్తవం కూడా అంతేనమాట. అక్కడ ఏం చేస్తుంది, పిల్లలను పెడుతుంది. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు వచ్చేటట్టు చేసుకుంటుంది. పిల్లలు ఎదుగుచూ ఉండగా ఆహారం తెచ్చి పెడుతుంది.
అవి పెద్ద అయినప్పుడు ఏం చేస్తుందట, గూడు రేపేస్తుందంట. రేపేయటం అంటే తీసి పడేస్తుంది అని అర్థం. గూడు రేపి అని చెప్పండి ఇక్కడ రాయబడింది అనమాట. గూడుని తీసేస్తుంది అనమాట. అప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉంటాయి ఏమో, అవి పడిపోయేటప్పుడు తన రెక్కలు చాపుతూ ఉంటాయి అన్నమాట. కానీ అవి రెక్కలు చాపి ఎగిరే స్థితి ఇంకా వాటికి నేర్పలేదు కనుక పక్షిరాజు ఏం చేస్తుందంటే వెంటనే తన రెక్కలు చాపుద్దంట, తన మీద వాటిని ఎక్కించుకుంటుందంట. అంతేనా? ఆ రెక్కల మీద వాటిని ఎక్కించుకుంటుందంట. అలాగే మోస్తూ ఉంటుందంట. ప్రభు స్తోత్రం కలుగునగా. చక్కని మాట. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అది అలాడిపోద్దంటండి. రేపినప్పుడు పిల్లలు కిందకి పడిపోతున్నప్పుడు లేక కిందకి ఎగరలేక ఉన్నప్పుడు ఏం చేస్తుందంట ఆ పక్షిరాజు, అల్లాడిపోద్దంటండి. ప్రస్తుతం కలుగునగా. తర్వాత ఏం చేస్తుందంట, రెక్కల చాపుద్దంట. వాటిని పడిపోకుండా ఏం చేస్తుందంట, రెక్కల మీద ఎక్కించుకుంటుందంట. దేవుని స్తోత్రం కలుగునగా. అలాగే ఎక్కించుకుని ఏం చేస్తుందంట, మోయిచూ ఉంటుందంట. వాక్యం ఇంకా కొంచెం ముందుకు చదవండి. అలాగనే వారిని నడిపించును. ప్రభు స్తోత్రం కలుగునగా. ఇక్కడ కేవలం ఇశ్రాయేలు గురించి రాయబడిన మాట అన్నమాట. దేవుడు వారిని ఖచ్చితంగా ఏం చేసాడో తెలుసా, అక్కడి నుంచి ప్రయాణం చేసి తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చే సమయంలో ఎలాగో వారిని నడిపించారు అని చెప్పంటే ఆయన రెక్కల మీద ఎక్కించుకుని నడిపించిన విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు స్తోత్రం కలుగునగా. పక్షికి రెక్కలు ఉంటాయి కనుక ఎగిరే స్థితి ఖచ్చితంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగా. ఒక కీర్తనలో దావీదు ఒక చక్కని మాట వ్యక్తం చేస్తూ రాశాడు అనమాట. 55వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. ఆహా, కొవ్వోలే నాకు రెక్కలు ఉండిన ఎడల నేను ఎగిరిపోయి. దేవుని స్తోత్రం కలుగునగా. దావీదు చక్కని మాట వ్యక్తం చేస్తున్నాడు. ఆహా, కొవ్వోలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోదునే. ప్రభు స్తోత్రం కలుగునగా. పక్షికి ఏం చేస్తుందంట, ఖచ్చితంగా ఏముంటాయి, రెక్కలు ఉంటాయి. రెక్కలు చాపి ఎగురుతూ ఉంటాయి. ఇక్కడ దావీదు కూడా ఆహా, నాకు పక్షి వలె రెక్కలు ఉన్నడలా నేను కూడా ఎగిరిపోదునే. దేవుని స్తోత్రం కలుగునగా. ఎగిరిపోయి ఏం చేస్తున్నాడు, నెమ్మది పొందుదునే. చక్కని మాట అది. అంటే ఎగిరిన ఆ పక్షికి ఒక ప్రత్యేకమైన స్థానం దొరుకుద్దని అర్థం. అలాగే దేవుని ఆత్మ కలిగి నడుస్తున్న ప్రతి బిడ్డకు కూడా దేవుని ఆశ్రయశక్తి ఉంది. అప్పుడే నెమ్మది వస్తుంది అన్నమాట. అప్పుడే నెమ్మది వస్తుంది. దేవుడు తన చిత్తమును బట్టి ప్రతి బిడ్డకు కూడా తన కృప ఆత్మను అనుగ్రహిస్తూ ఉంటాడు. అది పొందిన తర్వాత తగిన శక్తి కలిగి నడుస్తూ ఉంటాం, దేవుల్లో బలపడుతూ ఉంటాం, ముందుకు సాగిపోతూ ఉంటాం అన్నమాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాం. ఒకసారి చూడండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండికి ఎక్కెను. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి తల మీదకి వచ్చుట నేను చూచాలండి. ఆత్మ ఎలా వచ్చిందంట, పావురం వలె. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. పావురం వలె ఏం చేసిందంట, వచ్చి ఆయన మీద రాలేను. ప్రభు స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ పూర్ణత విషయం కూడా పక్షిని చూపిస్తున్నాడు దేవుడు. అంతేనా? పరిశుద్ధాత్మ పూర్ణత విషయంలో కూడా దేన్ని చూపిస్తున్నాడు దేవుడు అని చెప్పంటే పక్షినే చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. దావీదేమో ఆహా, నాకు పక్షి వలె రెక్కలు ఉన్నడలా ఎగిరిపోయి పైకి ఏం చేస్తాను, నెమ్మదిగా ఉంటాను, లేక నెమ్మది పొందుదును అంటాడు. వాస్తవ విధానం పక్షిని చూపించాడు. ఇక్కడ దావీదు చూపించాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ
యవ్వనము క్రొత్త చూచుండునట్లు. పక్షిరాజుకొండ ఇక ముసలితనం ఉందనట, యవ్వనమే ఉండదంట కదా. ముసలితనమున చిగురు పెట్టి బలిస్తారు అని వాక్యం. అంటే దేవుని ఆత్మతో నింపబడిన ప్రతి బిడ్డకు కూడా వయసు రీత్యా వ్యత్యాస స్థితి ఉండదు. వయసు రీత్యా వ్యత్యాస స్థితి ఉండదన్నమాట. ఆత్మ నింపబడిన తర్వాత ఆ ఆత్మ వారిని పరిపూర్ణ బలవంతులు చేసి నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. నేను స్తోత్రం కలుగునుగా. అక్కడ వాక్యములు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు, దేవుని మందిరములో నాటబడి ఉండెదరు, సేవింతురు తమ ప్రభుని దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవాళ పని అదేనండి. దేవుని నమ్మి నడిచే ప్రతి బిడ్డకు కూడా పక్షి వలె తన శక్తి కలిగి దేవుని సేవిస్తూ ఉంటారంట. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తూ ఉంటారంట? దేవుని ఘనపరుస్తూ ఉంటారు, దేవుని సేవిస్తూ ఉంటారు, దేవుని బలపరుస్తూ ఉంటారు, దేవుని నామాన్ని యథాస్థితిలో ప్రజలకు తెలియజేస్తూ ఉంటారంట. అసలు పనే అది. అంటే మన పనే అది. మన పని ఏదేనండి. ఎప్పుడు కూడా దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం, దేవుని మహింపరచడం, దేవుని సేవించటం. ఇదే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనకు ఆయన ఇచ్చే శక్తి. మనం ఏమైనామో అని చెప్పంటే దేవుని పేరట ఆత్మ కలిగి పరిశుద్ధాలను పొందాం కదా. ఇప్పుడు ఏమై ఉన్నామంటే పక్షులమై ఉన్నాం. ఎగిరే స్థితి, నడిచే స్థితి, బలపరచబడే స్థితి, నెమ్మది పొందే స్థితి. దావీదు కూడా అన్నాడు కదా, ఆ పక్షి వలె నాకు రెక్కలు ఉన్నాయి, అలా ఎగిరిపోయి నెమ్మది పొందను. దేవుడు అదే ఇచ్చాడు మనకి. యేసు ప్రభు వారు బాప్తిజం పొందిన తర్వాత ఆత్మ వచ్చిందంట. ఎలా వచ్చింది అని చెప్పంటే పావురం వలె వచ్చింది. ఇక్కడ కూడా పక్షిని చూపించాడు కదా దేవుడు. పావురం వచ్చాడు. యేసు ప్రభు వారు ఒక చక్కని మాట వాడారు. మీరు ఎలా ఉండాలో తెలుసా? పావురం వల్లే వివేకము కలిగి, పావురం వల్లే నిష్కపటులై ఉండు. బా, చివరి మాట చక్కగా చెప్పాడు అన్నమాట. పావురం వల్లే నిష్కపటులై ఉండు, ఏ కపటము లేకుండా ఉండండి. అది ఎవరికి ఉంటుంది అని చెప్పండి? పావురానికే ఉంటుందండి. ఆ పావురమే ఆత్మ. ఆత్మ మనం కలిగి ఉంటే నిష్కపటముగా జీవించే శక్తి కలిగి ఉంటాం మనం అని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది అన్నమాట. యేసుక్రీస్తును దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను బలపరచుటకు దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంట? ఈ వాక్యంలో పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తగా చూడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ప్రతి సమయంలో కూడా దేవుడు ఏం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడంటే, బలపరుస్తూ ఉన్నాడంటే మేలు చేస్తూనే ఉంటున్నాడు. అయినా మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. కృంగిన, ఇబ్బంది పడిన, వేదన పడుచున్న హృదయాన్ని ఏం చేస్తూ ఉంటాడో చూచి ఆయన ఏం చేస్తాడంట? మేలు తీసుకొచ్చి ఆ హృదయానికి అందిస్తూ ఉంటాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. మనుషుని జీవితానికి తృప్తి అనేది శ్రేష్టమైందన్నమాట. మనం ఖచ్చితంగా దేవుని బిడ్డలు తృప్తి పడుతున్నాడు. నాకేం పర్లేదు, నాకే దేవుడు ఉన్నాడు. ఇదే కాదు మనం అనుకునేది. ఆత్మ పొంది నడుస్తున్న ప్రతి బిడ్డకు నాకునే దేవుడు ఉన్నాడు, నాకు నా దేవుని శక్తి ఉంది, నాకు నా దేవునికి బలం ఉంది. ప్రభు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించదమో దావీదే అంటాడు మరి కీర్తనలో కదా. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించదమో. కనుక దేవుని ఆత్మ మనలో నింపి నడిపిస్తూ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట?
ప్రతి సమయంలో కూడా హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడండి. హృదయాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరచుతూ. హృదయం ఇప్పుడు తృప్తిపడుతూ ఉంటుంది అని చెప్పంటే ఆయనకి తెలుసు. ఆ తృప్తి లేని సమయంలో హృదయంలో ఏం చేస్తాడంట? మేలు చేస్తూ ఉంటాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచూ ఉండునట్లు. ఎప్పుడు నువ్వు నూతన శక్తి కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడండి. అందుకు పక్షిని చూపించాడు. నేను చూపించాడు పక్షినే కాదు, పక్షి రాజుని. పక్షి కాదు, పక్షి రాజును చూపించాడు అన్నమాట. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము క్రొత్తదగుచూ ఉండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచూ ఉన్నాడు. ఈరోజు ప్రభుదే చెప్తున్నాడు అన్నమాట. మన జీవితాలకి ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా, ఈ సంవత్సరంతో కూడా అదే రీతిలో మేలు జరుగుతూ ఉండాలి మీ జీవితాలకి. దేవుని స్తోత్రం కలుగునగాక. సంవత్సరం ప్రారంభ నెలలో ఉన్నాం కదా మనం. ఇంచుమించుగా అప్పుడే 3వ వారం దగ్గరికి వచ్చేసాం. దేవుని స్తోత్రం కలుగునగా. రోజులు ఎలా జరిగిపోతూ ఉంటాయండి కదా. అప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం? 3వ వారానికి వచ్చేసామండి. ప్రభు స్తోత్రం కలుగునగాక. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని బట్టి ప్రతి సమయంలో కూడా దేవుడు మనకి ఏం చేస్తూ ఉన్నాడు అనేదాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. మన జీవితానికి ఆయన అందించే ప్రత్యేక స్థితి ఏంటి అని చెప్పంటే, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్తదగు చూడనట్లు. స్తోత్రం కలుగునగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలకు ఆ బలం ఉంటుందండి. ప్రభు స్తోత్రం కలుగునగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలకు ఆ బలం ఉంటుంది, ఆ స్థితి ఉంటుంది, ఆ కృప ఉంటుంది. ఎక్కువకాలం జీవించే కృప కూడా ఉంటుంది. దేవుని బిడ్డగా జీవిస్తున్న మన యొక్క జీవితాలకు దేవుడు ఆయుష్ను పెంచుతూనే ఉంటాడు, ఆదరణ చూపిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డగా జీవించే ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన నిరీక్ష ఏంటంటే దేవుని రాజ్యం అంతే. మనకేముందండి? దానికోసమే కదండి ప్రయాసం అంతా కూడా. దాని కొరకే ప్రార్థనలు, మందిరం, అలాగే దేవుని చిత్తాన్ని బట్టి సహవాసం, సన్నిధి, అలాగే దేవుళ్ళు ఎదుగటం, ఇవన్నీ ఎందుకు దేవుడు ఇచ్చాడు అని చెప్పంటే ఆయన రాజ్యం ఉంది ఆయన బిడ్డల పక్షముగా. ప్రతి కుమారుడికి ప్రత్యేకంగా గర్వపడాల్సింది ఏంటంటే మనకి ఈ లోకాన్ని వీడితే దేవుని రాజ్యం ఉంది అంతే. మనకి దేవుని స్తోత్రం. ఎంతమంది దేవుని నమ్మి ఆయన రక్తంలో కడగబడి జీవిస్తూ ఉంటారో వారందరికీ దేవుని రాజ్యం ఉంది. బంగారు వీధులు ఉన్నాయండి, బంగారు వీధులు ఉన్నాయి, వాటిలో తిరుగుతూ ఉంటాం మనం. యేసుని రక్తమందు కడుగబడి వాక్యముతో నిత్యము భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యముతో నిత్యము భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో చేరద నేను, నిష్కళంక పరిశుద్ధులతో చేరద నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రకటనలో ఉందన్నమాట, వీధులు శుద్ధ స్వర్ణమయము అంటే. స్వర్ణమయం అంటే ఏంటి? బంగారం అన్నమాట. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలుగా కృప ఉందండి. దేవుని బిడ్డగా జీవించి లోకాన్ని తను చాల్చిన ప్రతి బిడ్డకు కూడా, అలాగే జీవిస్తున్న మనకు కూడా స్తోత్రం కలుగునుగాక. అర్పాటంతో ప్రధాన శబ్దం దేవుని కోరుతూ ప్రభు దిగువచ్చు క్రీస్తున్న మృతులైన మొదలు లేదు రామాయణ నిలిచి ఉండు. మనం వారితో కలిసి వెళ్ళిపోతూ ఉంటాం. మనం మార్పు చెందుదామా? బోరం మురుగును ఎప్పుడైతే బోరం మొగ్గుద్దనంట అప్పుడు మందిరంలో ఎంతమంది ఉంటామో అంతమంది దేవుణ్ణి కలిగిన వారు కనపడరంట. దేవుణ్ణి నమ్మిన వారు కనపడరు. వాక్యంలో అప్పుడు అంటండి సేవకులు కూడా కనపడరు, సహవాస సంఘ బిడ్డలు కనపడరు. అందరూ కాదు, కొంతమంది. ఎందుకు అని చెప్పి వాళ్ళందరూ యేసు రక్తంలో కడగబడి ఉన్నారు కనుక వారికి బోర వినబడింది. స్తోత్రం కలుగు. వినబడిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడికి అని చెప్పండి? బంగారు వీధులు అక్కడ తిరగడానికి. స్తోత్రం కలుగునుగాక.
యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్న వాక్య భాగంలో ప్రత్యేక సారాంశం, మన జీవితంలో ఎప్పుడు కూడా మేలు చూసే అవకాశం కలిగించే దేవుడు మనకున్నాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా మేలు కలిగించే దేవుడు, చూచే స్థితి దేవుడు మనకిచ్చాడు. ఆ బిడ్డలమై ఉన్నాం అన్నమాట. ఆయన బిడ్డలం. ఏంటి? మేలుతో నీ హృదయమును, అందరూ అనండి, మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. వా, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగు చూడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. మన హృదయాలను ఏం చేస్తాడంట? మేలుతో తృప్తిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క గృహ కుటుంబాలని ఆ విధంగా దేవుడు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి మీకు వందనాలు. కొద్ది సమయం నీ మాటలు మరలా విన్నాం. ఇందాక కూడా మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు అన్నాయి. ఇవన్నీ మేము మాటలే. ఈ మాటల కోటి వివరాల మాటలు ఉన్నాయి. లోకానుసారమైన కార్యాలు వేరు, నీ కార్యాలు వేరు నాయన. నీ కార్యములు శ్రేష్టమైనవి నాయన. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ నీ మాటలు ప్రతి బిడ్డ మనస్సులో స్థిరపరచబడాలి. ఆ విధంగా ఉండునట్లు సహాయించి బిడ్డలు దీవించబడాలి. ఈరోజు చెప్పుకున్న వాక్యంలో మేలుతో నీ హృదయమును తృప్తిపరచును నైనా. ప్రతి బిడ్డ గృహంలో మేలు చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా తృప్తిగా ఉండునట్లు గృహాలు, కుటుంబాలు సహాయం చేయి. యేసుక్రీస్తును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకున్న ప్రభువును ప్రేమించబడాలి సదా తోడేని నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకి జయం కలుగునుగాక. ఆమేన్.